క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా అద్భుతాల అంతోని వారి యొక్క పండగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, శ్రీసభ చరిత్రలోనే పునీత అంతోని గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. శ్రీసభ చరిత్రలోనే పునీత అంతోని గారు ఎక్కువ ప్రాచుర్యము కలిగినటువంటి పునీతుడు. కథోలికులకి, క్రైస్తవులకి బాగా పరిచయం ఉన్నటువంటి పునీతుడు. అంటే అందరికీ కూడా ఎక్కువగా తెలిసినటువంటి వారు. అంతోని వారిని క్రైస్తవులందరూ కూడా భక్తితో, విశ్వాసముతో అద్భుతాల అంతోని వారు అని పిలుచుకుంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ మహా గొప్ప పునీతుని యొక్క పండగను చేసుకుంటుండగా ఈరోజు మొట్టమొదటిగా అంతోని వారి చేతుల్లో ఉన్నటువంటి ఆ దివ్య బాల యేసు గురించి ధ్యానం చేద్దాం. ఎవరి గురించండి? దివ్య బాల యేసు. అంతోని వారి చేతుల్లో ఎవరుంటారండి? చిన్నారి బాల యేసు ఉంటారు. ఏమిటి దీని యొక్క చరిత్ర అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతోని వారి చేతుల్లో ఉన్నటువంటి ఆ దివ్య బాల యేసు మనకి అంతోని వారిలో ఉన్న పవిత్రతని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాలను మనం చదువుకుంటే ప్రియులారా ఏమర్థమవుతుందంటే, ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. తోటి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నించండి. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నించండి. అది లేకుండా ఎవడెనూ ప్రభువును దర్శింపలేదు. పవిత్రత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువును చూడలేరు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు ఎవరు. దేవుని చూడాలి అంటే, దేవుని దరి చేరాలి అంటే పరిశుద్ధత ఉండాలి. కీర్తనాకారుడైన దావీదు ఏమంటాడో తెలుసా? దేవా, నీ పవిత్ర పర్వతమును ఎక్కగలిగినటువంటి వాడు ఎవడు? నీ మందిరమునకు అడుగు పెట్టగలిగినటువంటి వాడు ఎవడు? పాపము లేనటువంటి వాడు, నిందారహితమైన హృదయమును కలిగినటువంటి వాడు అని పలుకుతాడు. పేతురు గారికి రాసినటువంటి లేఖల్లో ప్రియులారా, పేతురు గారు రాసినట్టు లేఖలో ఏమంటారంటే, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు, కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండాలి. ఆ తర్వాత నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండండి అని పలుకుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడండి? నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పవిత్రులై ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతోని వారు దేవుని యొక్క సువార్తని బోధించటానికి వెళ్ళేవారు తాను జీవించిన కాలంలో. కొన్నిసార్లు దేవుని యొక్క సువార్తను బోధించి తన యొక్క మఠానికి, గురువులుండేటువంటి ఆశ్రమానికి రావడానికి ఆలస్యం అవుతూ ఉండేది కొన్నిసార్లు. అయితే ఆ రోజుల్లో, అంతోని వారు జీవించినటువంటి రోజుల్లో, ఇటలీ దేశంలో అర్సెల్లా అనేటువంటి ఆ ప్రాంతంలో మాత్రమే వారి యొక్క మఠం ఉందన్నమాట. ఒక రోజున అంతోని వారు ఇదే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ సమయం అయిపోయింది. ఆ కాలంలో ప్రియులారా, సాయంత్రం 6 గంటలు కానీ 7 గంటలు కానీ అయిన తర్వాత మఠాన్ని మూసివేసేవాళ్ళు. ఇంకా బయట వాళ్ళు లోపలికి కానీ, లోపల వాళ్ళు బయటికి కానీ వెళ్ళే అవకాశం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించి చీకట పడిపోయింది.
ఆ రోజున ఆయన కాంపో సాన్ పియాత్రో అనేటువంటి ప్రదేశంలో దేవుని యొక్క సువార్తను బోధించారు. ఇక చీకటి పడిపోయింది కాబట్టి, ఆలస్యం అయ్యింది కాబట్టి, అంతోని వారి ప్రియులారా టిటు బోర్గిస్, ఏం పేరండి? టిటు బోర్గిస్ అనేటువంటి ఆయన ఇంటిలో ఆశ్రమం తీసుకున్నాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన ఇచ్చినట్టు ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆ ఇంట్లోనే ఒక గదిని అంతోని వారికి, అయ్యా మీరు ఈ గదిలో రాత్రి నిద్రించండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. ఎవరు? టిటు బోర్గిస్ గారు తన యొక్క గృహములో ప్రియులారా. అయితే అంతోని వారంటే ఈ టిటు బోర్గిస్ గారికి మహా గొప్ప భక్తి, గౌరవం ప్రియులారా. ఆయన మహాపరిశుద్ధుడు అని ఆయన పరిపూర్ణంగా విశ్వసించాడు. అదేవిధంగా ఈ టిటు బోర్గిస్ గారికి ఒక సందేహం, ఒక కుతూహలం ఉండేది. సందేహం కంటే వాడు ఏముండేది? కుతూహలం ఉండేది. అంతోని వారు ఇన్ని అద్భుతాలు అసలు ఎట చేస్తున్నాడు ఈయన, ఎలా సాధ్యమవుతుంది ఈయనకి అనేటువంటి తపనుండే తెలుసుకోవాలని ఆ రోజున అంతోని వారు తన గదిలోనికి వెళ్ళారు. ఈ టిటు బోర్గిస్ గారు తన గదిలో పని చేసుకుంటూ, తన ఇంట్లో అటు ఇటు కూడా తిరుగుతూ తన పనులు చేసుకుంటున్నాడు. సుమారుగా అర్ధరాత్రి సమయంలో, జాగ్రత్తగా ఆలకించండి, అర్ధరాత్రి సమయంలో ప్రియులారా అంతోని వారి యొక్క గదిలో నుంచి, ఆ తలుపు సందుల్లో నుంచి కాంతి దేదీప్యమానంగా ప్రకాశిస్తుందంటండి. దేదీప్యమానంగా వెలుగు ప్రకాశిస్తుందంటండి. ఆ తలుపు సందుల్లో నుంచి కాంతి కిరణాలు బయటికి చొచ్చుకొని వస్తున్నాయట. ఈ టిటు బోర్గిస్ గారికి భయం వేసింది. ఏంటి, ఏం జరుగుతుంది? ఇంత వెలుగు వస్తుంది ఏంది ఆ గదిలో నుంచి, ఇంత వెలుగు వస్తుంది ఏంది ఆ గదిలో నుంచనని ఆశ్చర్యంగా వెళ్ళి ఆ తలుపు కిటికీల సందుల్లో నుంచి లోపలకు చూస్తే ఇంకేముంది ప్రియులారా, దేవుని కుమారుడైనటువంటి ఆ యేసు భగవానుడే చిన్నారి బాలయేసుగా అంతోని వారు చదువుకుంటున్నటువంటి ఆ బైబిల్ గ్రంథం మీద ప్రత్యక్షమై అంతోని వారితో ముచ్చటిస్తున్నారట, అంతోని వారితో ఆడుకుంటున్నారట, అంతోని వారితో మాట్లాడుతున్నాడు అంటండి. చప్పట్లు కొడదామా ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఇది చూచినటువంటి టిటు బోర్గిస్ గారు సాక్ష్యం ప్రియులారా. అయితే అంతోని వారిలో ఎంత దీనతో తెలుసా? టిటు బోర్గిస్ చూశాడని తెలుసుకున్నటువంటి అంతోని గారు వెంటనే బయటికి వచ్చి ఆయన చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని? నీవిప్పుడు చూచినటువంటిది నేను చనిపోయే వరకు కూడా ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పటికే నేను ఒక పునీతుడిని, నన్ను ప్రజలు పీడిస్తున్నారు. దీనాత్ములు ఎలాగా ఉంటారో చూడండి పిల్లారా. తమను తాము తగ్గించుకునేటువంటి పునీతులు ఎలాగా ఉంటారో చూడండి పిల్లారా. ఈ రోజుల్లో చిన్న వరం రాగానే 10 మంది ముందుకు పోయి భాషల్లో మాట్లాడతాం. ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి, కానీ బయటపడటానికి ఎక్కువ ఆశపడుతున్నటువంటి లోకములో అంతోని వారంటండి ఆ టిటు బోర్గిస్ గారి దగ్గరికి వచ్చి చేతులు చెయ్యేసుకొని నాకు ఒక మాట ఇవ్వు అని చెప్పాడంటండి. ఏంటంటే, నీవు ఈ రోజున చూసినటువంటి ఈ అద్భుతాన్ని నేను చనిపోయే వరకు ఎవరికి చెప్పమాకు. ఒకవేళ ఈ సత్యం ప్రజలకు తెలిస్తే ఇక నన్ను అసలు ఎటు వెళ్ళనివ్వరో కూడా, నా చుట్టూ నా మీద పడిపోతారు. కాబట్టి నేను దీనాత్ముడిగానే ఉండాలి అని చెప్పారంట. ఈ టిటు బోర్గిస్ గారు కూడా చాలా తెలివిగా అంతోని వారు చనిపోయే వరకు కూడా, ఆయన బ్రతికింది ఎన్నో సంవత్సరాలు కాదండి, 36-37 సంవత్సరాలు మాత్రమే. అర్థమవుతుందా? ఆయన చనిపోయే వరకు కూడా ఎవరితో చెప్పకుండా, ఆయన చనిపోయే వరకు కూడా ఒగ్గపట్టుకోనుండి ఒక్కసారి అంతోని వారు చనిపోగానే తాను కళ్ళారా చూసినటువంటి ఈ మహా గొప్ప అద్భుతాన్ని ప్రియులారా ప్రజలందరికీ కూడా ప్రకటించాడంటండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అడుగుతుంటారండి, అంతోని వారి చేతుల్లో ఎందుకు బాలయేసు ఉంటారు, బైబిల్ మీద ఎందుకు బాలయేసు ఉంటారంటే, ఇదిగో ఇది కారణం ప్రియులకు, దేవుని బిడ్డ.
ఈ రోజున మనందరము కూడా ఈ అద్భుతాన్ని గురించి ధ్యానం చేస్తుండగా, అంతోని వారి పండగ పూజలో పాల్గొంటుండగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం ప్రశ్నించుకోవాలి, ఎలా సాధ్యమైంది అసలు అంతోని గారికి? ఎందుకని దివ్యబాల యేసు అంతోని గారి దగ్గరికి అలా రాగలిగాడు? ఎందుకని ఆయన కోరుకున్నాడు రావాలని అంటే, ప్రియులారా, తన ప్రియుల దగ్గరికి దేవుడు రావటానికి ఆశపడతాడో, తన పరిశుద్ధుల దగ్గరికి దేవుడు రావాలని ఆరాటపడతాడో. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండ 3వ అధ్యాయంలో ప్రియులారా, మోషే ఎడారిలో తన యొక్క మామైత్రి ఇత్రో యొక్క గొర్రెలు కాస్తూ ఉండగా మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడాడండి. మండుచున్న పొద ద్వారా మోషే దగ్గరికి వచ్చాడు ప్రియులారా, మోషేతో మాట్లాడాడు. ఆ తరువాత మోషే దేవుని కోరుకుంటాడండి. ఏమిటి అంటే, అయ్యా నాకు నిన్ను చూడాలని ఉందయ్యా. మోషే కోరుకుంటాడు. దేవుడేమంటాడు? నన్ను చూచి ఏ మానవుడు బ్రతకజాలడు అంటాడు. నన్ను చూచి ఏ మానవుడు కూడా బ్రతకజాలడు అంటాడండి. కానీ పరిశుద్ధులకు మాత్రమే అటువంటి వరాన్ని ఇస్తాడండి దేవుడు. తనను చూచేటువంటి, తనను దర్శించేటువంటి వరాన్ని ఇస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్న 14వ వచనంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే, పవిత్రత లేకుండా ప్రభువును చూడలేరు ఎవరు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్వయంగా దేవుని యొక్క వాక్యము చెబుతుంది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. అంటే అంతోని వారు యేసు ప్రభువును చూడగలిగారు అంటే, అంతోని వారు ఏ విధంగా జీవించారు? పవిత్రంగా జీవించారు. నిర్గమకాండ 33వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మోషే ప్రభువుతో, నన్ను నీ తేజస్సును చూడనిమ్ము అని అడిగెను. ప్రభువు అతనితో నా మంచితనమంతయు నీ ఎదుట సాగిపోనిత్తును. ప్రభువు అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతును. నేను నా ఇష్టము వచ్చిన వారిని కటాక్షింతును. మాట వినండి పిల్లలు, అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఎవరిని కటాస్తిస్తాడంటండి? నా ఇష్టము వచ్చిన వారిని. దేవునికి ఇష్టలుగా జీవించే వారికి ఆయన కనబడతాడంట. ఇందాక ఏమని చదువుకున్నాం? పవిత్రంగా ఉండేటువంటి వారికి దేవుడు కనబడతాడు. పవిత్రత లేకుండా ప్రభువును చూడలేరు. మొదటిగా అంతోని వారు పవిత్రంగా జీవించారు. రెండవది, ఇప్పుడు రెండవ మాట ఏమిటి? దేవునికి ఇష్టమైనటువంటి వారు అంతోని వారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉన్నావా? కష్టమైనటువంటి దానివిగా వాడివిగా ఉంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. మీకు అందరికీ ఒక ప్రశ్న అండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్తారా, లేకపోతే మీ శత్రువుల దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్తారా? అమ్మా, గుసగుసలో ఏంటి? గుసగుసలో పక్కనోడికి వినపడవ మళ్ళా. ఏమనుకోరుగా? ఓకే. ప్రపంచంలోనంట 3 ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ సెంటర్స్ అంట. ప్రపంచంలో 3 ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ సెంటర్. మనం ఏదైనా తొందరగా ప్రపంచానికి తెలియజేయాలనుకో, ఈ 3 మాధ్యమాల ద్వారా చెప్తే తొందరగా వెళ్ళిపోద్ది అంటాడు. మొదటిది ఏంటిది? సెల్ ఫోను. రెండోది ఏంటండి? టీవీ. ఈ 2 అవసరం లేదండి. మూడోది ఏంటిది? ఎవరు? నేను అనలేదమ్మా, నా మీద నెట్టకండి దయచేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక్క మాట కూడా అంటే నేను ఊరుకోను. నేను ఆ మాటే అనలేదు, మీరే చెప్పుకుంటున్నారు. నేను అనలేదండి. ఓకేనా? ఒప్పుకుంటున్నారా? ఏమని ఒప్పుకుంటున్నారు? ఏది ఒప్పుకుంటున్నారు? నేను అనలేదని ఒప్పుకుంటున్నారా? ఆడవాళ్ళే ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ ఒప్పుకుంటున్నారా? సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఆ గుసగుసల గురించి చెప్పుకుంటున్నాం కదా, మనకిష్టమైనటువంటి వారి దగ్గరికి మనం వెళతామండి. దేవుడు కూడా తనకిష్టమైనటువంటి వారి వద్దకు వెళతాడు. అంతోని వారు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ప్రియులారా, యేసయ్య మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడండి. దర్శన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమని పలుకుతున్నాడు దేవుడు? ఇదిగో నేను హృదయ ద్వారము వద్ద నిలచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరచిన నేను లోనికి వత్తును, వానితో సహవాసము చేస్తాను, నేను వానితోను అతడు నాతోను కలిసి భుజిస్తాడు అంటున్నాడు. ప్రియులారా, అంతోని వారి పండగ సందర్భంగా యేసయ్య కోరికను మనం ఆలకించాలి. యేసయ్య మనతో ఉండాలి అని కోరుకుంటున్నాడు, మనతో వాసము చేయాలని కోరుకుంటున్నాడు. దానికి కావలసిన అర్హత ఒకటే ఒకటి. ఏమిటి అర్హత? దేవునికి ఇష్టమైనటువంటి వారముగా జీవించాలి, పవిత్రులముగా మనం బ్రతకాలి. ప్రియులారా, మన స్నేహితులుగా జీసస్ వాంట్ టు బీ as our ఫ్రెండ్. మన స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. నేను చెప్పే మాట నా సొంత మాట కాదండి. ఒకసారి యోహాను సువార్తను తీసుకోండి. ప్రభు అంటాడండి అక్కడ, మీరు నా స్నేహితులై ఉంటారు ఒక పని చేస్తే. యేసు ప్రభు అంటాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నేను ఆజ్ఞాపించిన వానిని పాటించినచో పాటిస్తే మీరు నా స్నేహితులై ఉందురు. మీరందరూ యేసయ్య స్నేహితులై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అంతోని వారు దేవునికి ఇష్టడుగా జీవించాడు, పవిత్రుడిగా జీవించాడు. ఏ విధంగా సాధ్యమైందది? ఆయన బోధించిన ఆజ్ఞలని పాటించాడు. పవిత్రంగా ఎలా జీవించగలిగాడు? దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాడు. ప్రియులారా, ఈనాడు మనందరము కూడా దేవుని వేడుకోవాలి. అంతోని వారి పండగను కొనియాడుకుంటుండగా ఘనంగా ఈ చిన్న మందగా చేరి, ప్రియులారా, అంతోని వారి నుండి మనందరము కూడా ఈ గొప్ప సుగుణాన్ని మనము అలవాటు చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం పవిత్రంగా జీవించగలిగితే, పరిశుద్ధంగా జీవించగలిగితే, మన నోటి ద్వారా కూడా వచ్చే పలుకులని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. నీ నోటి నుండి వచ్చేటువంటి పలుకులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. నీ ద్వారా కూడా చేస్తాడండి. అంతోని వారి ద్వారాగా మాత్రమే కాకుండా అంతోని వారిని మనం ఆదర్శంగా స్వీకరించాలి. కానీ అది జరగాలి అంటే పవిత్రంగా జీవించటం అంత సులువు కాదండి. అంత సులువు కాదు. చాలా సవాలుతో కూడుకున్నటువంటిది. లోకం, సాతాను, పాపం, ఆశలు అనేటువంటివి భయంకరంగా ఉన్నాయి. గుళ్ళో ఉన్నంతసేపు విశ్వాసమ్మ, గుళ్ళో ఉన్నంతసేపు దీనమ్మ. ఏ అమ్మ? దీనమ్మ. గుడి బయటికి పోతే చాలు ఏమైందండి? మహంకాళమ్మ, విశ్వరూపం బయటపడుద్ది. గుళ్ళో ఉన్నంతసేపు నా అంత భక్తి పరురాలు, నా అంత భక్తుడు మరొకడో లేడు. గుడి బయటికి వెళితే రాకాసి రంప, గయ్యాళి గంప. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏంటి మనిషిలో ఈ పోరాటం? మనందరిలోనండి. మనలో ఎవ్వరం కూడా చెడ్డాళ్ళలాగా ఉండాలని కోరుకోం అమ్మా. ఎవ్వరు కూడా పుడతా చెడ్డోడు కాదు, పుడతా మంచోడు కూడా కాదు. కానీ ప్రయత్నం, మనందరం కూడా ప్రయాసపడాలి. అంతోని వారికి ఎలా సాధ్యమయ్యింది? ఉపవాసము, ప్రార్థన ఎడతెగగా చేసేవాళ్ళు అంటండి. అందుకనే ఆయన చిన్న వయసులోనే మరణించాడు. ఉపవాసాలు ఉండేవాళ్ళు అంటండి, పరిశుద్ధత కొరకై. ప్రియ దేవుని బిడ్డ, అంతోని వారి పండగను కొనియాడుకుంటుండగా ఆ యేసయ్యని, ఏ ప్రభువుని ఆయన నమ్ముకున్నాడో, ఏ ప్రభువు మీద ఆయన ఆధారపడి జీవించాడో, ఏ యేసయ్యని తన రక్షకుడిగా స్వీకరించాడో, ఆయన కోరికంట ప్రియులారా, నేను కూడా యేసు ప్రభువులాగా పవిత్రంగా ఉండాలని కోరుకునేవాడంటండి ఆయన ఎప్పుడూ కూడా. ఈరోజున ఆ ప్రభువుని వేడుకుందాం. ప్రభువా,
అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరము కూడా ఇదిగో నిన్ను పోలి జీవించటానికి, నీ పరిశుద్ధతను పోలి జీవించటానికి మాకు సహాయము చేయండి తండ్రి. కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే, ఐఎమ్ సేవ్డ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, నేను దేవుని కృపలను మాత్రమే నేను రక్షించబడుతున్నాను, ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్, ఓన్లీ మర్సీ ఆఫ్ గాడ్ అంటారు. కరెక్టే, నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. కానీ నా రక్షణకి దేవుని కృపకు తగినట్టు పవిత్రమైన కార్యాలు నేను చెయ్యాలి కదా. నేను నా ఇష్టం వచ్చినట్టుగా జీవించుకుంటా దేవుడి యొక్క కృప ద్వారా నేను రక్షించబడతానంటే కుదురుద్దా? కుదరదండి. దానికి తగినట్టు క్రియలు చేయాలి, విశ్వాసానికి తగిన క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, మరణము. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. సాధనంబు పనులు సమకూరు ధరలోన. పవిత్రత విషయంలో అది ముఖ్యం ప్రియులారా. అంతోని వారు మనకు నేర్పించేది అదే. ఆయన మనకి ఈ రోజున ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ పండగలో పాల్గొంటున్నట్టు ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా నన్ను చూడండి, నేను ఏ విధముగా మన ప్రభు అయిన యేసయ్య యొక్క అడుగుజాడలో జీవిస్తూ పవిత్రంగా జీవించడానికి ప్రయత్నము చేశాను. ఈ రోజున మీరు కూడా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నము చేయండి. అంతోని వారట ప్రసంగం చెప్తుంటే పాపులు గుండెలు బాదుకుంటూ ఏడ్చేవాళ్ళు అంటండి. అంత పరిశుద్ధతతోటి ఆయన వెలుగుచున్నటువంటి దేదీప్యమైనటువంటి ముఖముతో పరిశుద్ధతతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారంటండి. అంత గొప్ప పరిశుద్ధుడు అంటండి ఆయన. కాబట్టే ఆయన పలికితే స్వస్థత, ఆయన తాకితే స్వస్థత, ఆయన చూస్తే స్వస్థత, ఆయన మాట్లాడితే స్వస్థత. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అంతోని వారి ద్వారా మహా గొప్ప అద్భుతాలని చేయగలిగాడు. కారణం ఏమిటి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు అద్భుతాల అంతోని వారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని వేడుకుందాం పిల్లారా. ఆ గొప్ప పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరిని దీవించమని, మరి ముఖ్యంగా ఆయన వలె పవిత్రత కలిగి, ఆయన వలె పరిశుద్ధత కలిగి, దీనత కలిగి జీవించేటి బిడ్డలుగా జీవిస్తూ ఆయన వలె దేవుని కృపని, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుకోవాలని తలలు వంచి ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు పునీత అంతోని వారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ గొప్ప పునీతుని ప్రభువా, నీ శ్రీ సభకు మాకు ఇచ్చినందులకు గాను మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఓ ప్రేమామయ్య, ఓ కనికర సంపన్నుడా, ఓ దయగల తండ్రి, ఈనాడు పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరము కూడా ఆయన వలె పవిత్రంగా జీవించటానికి, ఆయన వలె దీనత కలిగి జీవించటానికి, తగ్గింపు కలిగి జీవించటానికి, పరిశుద్ధతకై ఆశపడే బిడ్డలకు మమ్మ దీవించండి నాయన. ప్రభువా, ఈనాడు నీ సన్నిధికి వచ్చి ఈ వాక్య పరిచర్యలో, దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ తలంపుతో, ఏ కోరికతో, ఏ ఉద్దేశంతో వచ్చారు, పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కోరికను, ఆ తలంపును, ఉద్దేశాన్ని నెరవేర్చండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థపరచు. కుటుంబాలలో ప్రభువా చిన్నారి బిడ్డల కొరకై, చదువుకునే బిడ్డల కొరకై, వివాహం కావలసిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నటువంటి వారి ప్రార్థనను ఆలకించండి తండ్రి. అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయినటువంటి వారికి విడుదల ప్రసాదించండి. సాతాను తంత్రోపాయాలతో పీడించబడుతున్నటువంటి వారికి విడుదల ప్రసాదించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన దీవించండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరింపచేయండి తండ్రి. నీ పవిత్రాత్మ వలన వారికి అనుగ్రహించండి నాయన. ప్రత్యేకంగా ప్రభువా, ఇదిగో ఈ పేటలో ఉన్నటువంటి వారిని, ఈ యొక్క చర్చిలో ఉన్నటువంటి వారిని, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా
దీవించమని, ఆశీర్వదించమని, శాంతినగర్ విశ్వాసులందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, దీవించమని, ఈ పండగ జరగటానికి సహకరించిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.